జైపూర్ 2 పశ్చిమ భారతదేశం. జైపూర్ ప్రాకార నగరానికి దక్షిణంగా 19వ శతాబ్దం చివరి నాటికి జైపూర్ సవాయి జైసింగ్ II స్థాపించిన ప్రాకార నగరం యొక్క సరిహద్దులను దాటి చాలా విస్తరించింది. దాని శివార్లలో అనేక కొత్త ఆనంద రాజభవనాలు, వేట లాడ్జీలు మరియు భవనాలు ఏర్పడ్డాయి. ఇది నగరాన్ని పాత మరియు కొత్త యొక్క సామరస్యపూర్వక సమ్మేళనంగా మార్చింది. నగరం పింక్ సిటీకి అదనంగా నగరం పాత మరియు కొత్తల సామరస్య సమ్మేళనంగా మారి దాని శివారులో భవనాలు ఏర్పడ్డాయి. కొత్త ఆనందం పాలిమర్ ఇంటీరియర్లను పునరుద్ధరించడానికి హ్యామండ్స్ ఆఫ్ లండన్ను నియమించుకున్నారు. కొత్తగా చేర్చబడిన వాటిలో ఒక అన్యదేశపు ఎరుపు మరియు బంగారు చైనీస్ గది, నల్ల పాలరాయి స్నానపు గదులు, లాలిక్ క్లిస్టర్ షాండ్లియర్లు మరియు ఒక ప్రకాశవంతమైన డైనింగ్ టేబుల్ ఉన్నాయి. అద్భుత కథల తోటలతో చుట్టుముట్టబడిన ఇది 1957లో మాన్సింగ్ II చిన్న రాజ్మహల్ ప్యాలెస్కు మారినప్పుడు ఒక హోటల్గా మారింది. తాజ్మహల్ ప్యాలెస్ సర్దార్పేట్ మార్గ్ నివాసితులు కాని వారికి తెరిచి ఉంచింది. గౌరవనీయుడు ఇప్పుడు గ్రానిటీజ్ హోటల్ బిస్ ప్లెజెంట్ 19వ శతాబ్దం ఇప్పుడు హోటల్ మార్గ్గా మారిన రాంబాగ్ ప్యాలెస్ యొక్క విలాసవంతమైన లోపలి భాగం. రాంబాగ్ ప్యాలెస్ కంటే తక్కువ సంపన్నమైన శతాబ్దపు ప్యాలెస్ జైపూర్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. 1739లో సవాయి జైసింగ్ II అభిమాన రాణి చంద్రకుమారి రణవతి కోసం నిర్మించబడిన దీనిని ఆస్థాన మహిళలు వేసవి విడిదిగా ఉపయోగించారు. 1921లో దీనిని జైపూర్లోని బ్రిటిష్ నివాసి అధికారిక నివాసంగా ప్రకటించారు. అయితే దాని చరిత్రలో అత్యంత ఆకర్షణీయమైన మరియు చిరస్మరణీయమైన దశ మాన్సింగ్ II మరియు గాయత్రీదేవి ఇక్కడికి మారిన కాలం నాటిది. 1956లో రాంబాగ్ ప్యాలెస్ నుండి వారు అలరించిన ప్రముఖులలో మాన్సింగ్ II లాంటి పోలో ఆటగాడు ప్రిన్స్ ఫిలిప్ మరియు జాకీ కెన్నడీ ఉన్నారు. భారతీయుడు రూపొందించిన కళాకేంద్రం 1993లో ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా నిర్మించిన ఈ అద్భుతమైన భవనం సమకాలీన భారతీయ డిజైన్కు స్పష్టమైన నివాళి అర్పిస్తుంది. నగరం యొక్క ప్రసిద్ధ గ్రిడ్ వ్యవస్థ తర్వాత ఊహాత్మకంగా రూపొందించబడిన దాని 9 చతురస్రాలు లేదా కోర్టులలో ప్రతి ఒక్కటి ఒక గ్రహం పేరు పెట్టబడిన ఒక చిన్న మార్బుల్ లేదా ప్యాలెస్ను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి వస్త్రాలు, హస్తకళలు మరియు ఆయుధాల ఎంపిక చేసిన ప్రదర్శనలను ప్రదర్శిస్తుంది. మధ్యలో సాంప్రదాయ రాజస్థానీ సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు జరిగే అద్భుతంగా రూపొందించబడిన ఓపెన్ ఎయిర్ ప్లాజా ఉంది. మోతీ డూంగ్రీ ప్యాలెస్ పాత షుకంగ్ కోటను ఒక రాజభవనంగా మార్చి స్కాటిష్ కోట శైలిలో టరైట్లను జోడించిన సవాల్మాన్ ఆహ్కి బాగ్ ప్యాలెస్ ఫ్లేర్డ్ క్యారియర్ వద్ద ఉంది. 1940లో అతను గూడీ బెహార్కు చెందిన అందమైన యువరాణి గాయల్ దేవిని వివాహం చేసుకున్నారు మరియు ఈ ప్యాలెస్ దాని ఆధునీకరించిన లోపలి భాగంతో ఆకర్షణీయమైన జంట నిర్వహించే చెత్త పార్టీలకు వేదికగా మారింది. మోతీ డూంగ్రీ పాదాల వద్ద తెల్లని పాలరాయి లక్ష్మీనారాయణ్ ఆలయం ఉంది. ఇది ఒక ప్రసిద్ధ ప్రార్థనా స్థలం. దాని విస్తృతమైన శిల్పాలకు ప్రశంసలు అందుకుంది. భవానీ సింగ్ అడ్స్ నివాసితులు కాని వారికి తెరిచి ఉంది. రాంబాగ్ ప్యాలెస్ ఇప్పుడు అద్భుతమైన హోటల్. దీనికి రంగురంగుల గతం ఉంది. 1855లో నిర్మించబడిన ఈ భవనం మొదట రామ్ సింగ్ II యొక్క నర్సు కోసం ఒక చిన్న తోట పెవిలియన్, కానీ ఆమె 1856లో మరణించిన తర్వాత వేట లాడ్జిగా ఉపయోగించబడింది. తరువాత ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత రామ్ సింగ్ కుమారుడు మాధవ్ సింగ్ దీనిని స్క్వాష్ మరియు టెన్నిస్ కోర్టులు, పోలో మైదానం మరియు ఇండోర్ స్విమ్మింగ్ పూల్తో కూడిన రాజ ఆట స్థలంగా మార్చాడు.
1933లో ఇది మాధవ్ సింగ్ దత్తత తీసుకున్న వారసుడు మాన్సింగ్ II యొక్క అధికార నివాసంగా మారింది. తాజ్‌మహల్ ప్యాలెస్, సర్దార్ పేట్ మార్గ్, రాంబాగ్ ప్యాలెస్ కంటే తక్కువ సంపన్నమైన శతాబ్దపు ప్యాలెస్ జైపూర్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. 1739లో సవాయ్ జైసింగ్ అభిమాన రాణి చంద్రకుమారి రణవతి కోసం నిర్మించబడిన దీనిని ఆస్థాన మహిళలు వేసవి విడిదిగా ఉపయోగించారు. 1821లో దీనిని జైపూర్లోని బ్రిటిష్ నివాసి అధికార నివాసంగా ప్రకటించారు. అయితే దాని చరిత్రలో అత్యంత ఆకర్షణీయమైన మరియు చిరస్మరణీయమైన దశ మాన్సింగ్ మరియు గాయత్రీదేవి ఇక్కడికి మారిన కాలం నాటిది. కళా కేంద్రం 1993లో ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా నిర్మించిన ఈ అద్భుతమైన భవనం ఎంతో అందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.